శివుడిని చంద్రమమరి అని ఎందుకు అంటారో అర్థం చేసుకోలేకపోతే మీరు ఇది తప్పకుండా చూడాలి. శివుడి మెరిసే కిరీటం వెనుక ఉన్న కథ మీరు అనుకున్న దానికంటే చాలా లోతనది. ఈ పౌరాణిక రహస్యాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలా కాలం క్రితం చంద్రుడికి 27 మంది భార్యలు ఉన్నారు. కానీ అతను రోహిణిని మాత్రమే ఎక్కువగా ప్రేమించాడు. మిగిలిన భార్యలు తమ తండ్రి దక్షుడికి ఫిర్యాదు చేశారు. అప్పుడు దక్షుడు చంద్రుడిని శపించాడు, నువ్వు నీ కాంతిని కోల్పోతావు. నెమ్మదిగా చంద్రుడు తన కాంతిని కోల్పోయి మస్కబారడం ప్రారంభించాడు. నిస్సహాయ స్థితిలో చంద్రుడు సహాయం కోసం శివుడిని ప్రార్థించాడు. అతని భక్తికి మెచ్చి శివుడు చంద్రుడిని తన తలపై ఉంచుకున్నాడు. అతని ప్రకాశాన్ని తిరిగి ఇచ్చాడు. అందుకే శివుడిని చంద్రమమౌరి అంటారు, చంద్రుడిని కిరించినవాడు. మరియు ఈ రోజు కూడా మీరు చంద్రుడు పెరగడం మరియు తగ్గడం చూసినప్పుడు అది శివుడి శాశ్వత ఆశీర్వాదానికి సంకేతం అని చెబుతారు.